మెటాఫర్ ఉంటుంది థాట్ ప్రాసెస్. అలాగే ఈ దేశం మీద కోపమైన ప్రేమ ఏమిటేదో కనిపిస్తుంది. అదేంటి కోపం ప్రేమ? దేహం అంటే బాడీ కదా, బాడీ. దేశం అంటే దేశం. నాకేం తేడా అనిపించినప్పుడు దేశం దేహం దేహం దేశం. మన దేహం మీద మనకి నవ్వు ఉంటుంది, అనంతా లేదంటే కోపం వస్తుంది. ఇప్పుడేమో వచ్చింది కదా, అందుకే నేను చెప్పాను. నమస్తే. మామూలుగా మీ మొదటి సినిమా నుంచి ఓం సినిమాలతోటి, తర్వాత స్వస్తి సినిమాలతోటి, అలా ఇండివిజువల్ గా ఒక్కో సినిమా ఒక టైటిల్ అలా వస్తున్నాయి. సో ఇప్పుడు యూఏ అయితే నాకు ఆ టైటిల్ చూసినప్పుడు, ఆ లోగో చూసినప్పుడు దానిగా ఉన్నప్పుడు గుర్రాన్ని కట్టేసి నాడి వేస్తారు. నాడి పెట్టిన తర్వాత దానికి ఆ నాడి పట్టకపోతే కనుక అది గుర్రం అయిపోయిన తర్వాత అది ఎక్కువ పరిగెట్టలేదు. ఆ నాడి కొట్టిన తర్వాత గుర్రం బాగా పరిగెట్టింది. మీరు టైటిల్ గుర్రం ఉద్దేశం కాబట్టి నాకు అది అనిపించింది. సో ఆ గుర్రాన్ని ఈ నాడిని దేవుడి దగ్గర కూడా చాలా మంది పెట్టుకుంటారు. అట్లా ఈ సినిమా రిలేటెడ్ అట్లా ఏముంది అని అడుగుతున్నారు. 70% మీరే చెప్పేశారు కదా. ఇదే నాకు ప్రశ్న. అవునా? మీరే అన్ని చెప్పేస్తారు, మీరే నన్ను ఆఖరి తీసుకుపోయి పెట్టేస్తారు. మన పరిచయం ఇప్పుడు కాదు కదా, అప్పుడే కదా 91 ఏమనుకుంటారు. సార్ దాన్ని చెప్పండి, నాకు అడుగుతాను. 2000 మీట్ చేశారు, మీట్ చేశారు. అవును, అప్పుడే మనం స్టార్ట్ చేశాము. తర్వాత సార్ ఓకే చెప్పకపోతే మీరు ఆల్రెడీ దర్శకుడిగానే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు సినిమా ఇండస్ట్రీ కన్నడ సినిమా. తర్వాత మీరు హీరో అయిపోయారు. తర్వాత బయట హీరోలతోటి తెలుగులో స్టైల్ సినిమా మీరు దర్శకుడిగా చేసే అవకాశం ఎక్కడైనా ఉంటుందా? ఎవరికి తెలుసు ఏమేమవుతుంది అంటే తెలియదు, ఏమేమవుతుందో తెలియదు. డెఫినెట్గా అవ్వచ్చు. నాకు అలాంటి సబ్జెక్ట్ వస్తే ఆ సిచ్యువేషన్ వస్తే డెఫినెట్గా సార్ మీది మన అల్లుతుంది మంచి కాంబో సన్నాఫ్ సో రీసెంట్ గా నిన్న మొన్నతో కలిసారు పల్లితోటి. సో మళ్ళీ మీ కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా రాబోతుంది. అదే మాట్లాడుతున్నారు సైకలాజికల్ మైథాలజీ అన్నారు. సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? మైథాలజికల్లో సైకలాజీ అనుకున్నాం. సో ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారు? ఈ స్టోరీకి ఎంత టైం పట్టింది? ఇది స్టోరీ టైం లేదండి, చేస్తూనే ఉంటాము. ఆ మైథాలజీ సైకాలజీ చెప్పింది మీరు ఆల్రెడీ చూశారు కదా, దానికంటే ఇది వేరే రకంగా ఉంటుంది. అందుకని చెప్పాను కొంచెం సైకాలజీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇందాక మాట్లాడుతూ చైల్డ్ సినిమా చేద్దాం అనుకున్నాను, జరగలేదంటే అసలు ఏం జరిగింది ఆ ప్రాజెక్ట్? చాలా 25 years అయిపోయింది. నాకు ఆ మెగాస్టార్ ఇమేజ్ ఏమని తెలియదు నాకు అప్పుడు. తర్వాత అర్థమైంది ఒక మెగాస్టార్ అలాంటి పొజిషన్ అలాంటి ఎంత ఇది ఉంటుంది. ఫ్యామిలీ కావాలి, యూత్ కావాలి, డాన్స్ ఉండాలి, ప్యాకేజ్ ఉండాలి. అలాంటి వాళ్ళని సబ్జెక్ట్ చేయాలి. నేను ఏమేమో ఇలాంటివి చెప్తే తర్వాత అనుకున్నాను వేరే చేసుకోవాలి. ముందు నేను వచ్చేసి నేను చెప్పాను నాకు అంటే ఆ ఇది నాకు అర్థం కాలేదు. నేను వెరీ అన్ఫార్చునేట్. నేను అప్పుడు ఓడిపోయాను రియల్గా చెప్పాలంటే. ఆయనకి ప్రత్యేక చేసినట్టు నేను ఎప్పుడు గౌరవించాను. దానికి మీకు చేయాలని చెప్తే అడుగుతూనే ఉంటాను. ఓ మీరు అక్కడ హీరో అయిపోయి ఇప్పుడు చేస్తారని మీరు సార్ మీరు డైరెక్టర్ చేశారు, హీరోగా చేశారు. సో దేంట్లో ఏది ఈజీ అనిపించింది, ఏది టఫ్ అనిపించింది? ఈజీ తక్కువ. ఏది ఈజీగా అనిపించింది, ఏది టఫ్గా అనిపించింది? టఫ్గా లేదనిపించింది, ఈజీ లేదనిపించింది. ఇంకా చాలా పంపించే చాలా ఎంజాయ్మెంట్ చేస్తుంది. చాలా ఈజీగా ఉంటుంది, అంతే హ్యాపీనెస్ ఇస్తుంది. అది లైఫ్ అలాగే. బట్ నేను డెఫినెట్గా అవును బోత్ యాక్టింగ్, డైరెక్షన్ అండ్ విత్ రాసేది టోటల్గా తీసుకోకపోయి డెఫినెట్గా టఫ్ జాబ్. బట్ ఐ ఎంజాయ్ చేస్తాను బికాస్ ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ డైలాగ్ ఉంటుంది, గాడ్ అని ప్రతి మూవీలో. సో దీంట్లో కూడా అలాంటి డైలాగ్ గుర్తుండిపోయేవి ఏమన్నా ఉన్నాయా?
మీరు చూసి సార్ ఇందాక మీరు మాట్లాడతా తర్వాత కూడా నా సినిమాలో డైలాగ్ సీన్లు గుర్తుపెట్టుకుని చెప్తున్నారు అన్నారు. ఇన్ఫాక్ట్ అదేంటంటే మా ఆడియన్స్ గొప్పతనం కాదు, అంటే గుర్తుండిపోయేలా సినిమా చేసి మీరు గొప్పతారు. ఇన్ఫాక్ట్ మీ ఏరియాస్లో ఆ సీన్స్ అన్ని చూస్తుంటే ఇప్పుడు పాట విషయాలు అన్నీ గుర్తొచ్చి ఇది స్మైల్ ఆన్ ఫేస్. మేబీ మీరు సాధించిందంతా ఇది గ్రేటెస్ట్. సార్ ట్రైలర్ చూస్తే ఏమనిపించిందంటే మన సమాజంలో ఉండే పూర్ పీపుల్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ తినడానికి తిండి లేకపోయినా మనల్ని క్రికెట్తో లేకపోతే క్యాస్ట్ ఇంకోటలో రీజియన్లో డివైడ్ చేసి మనకి ఏం లేదు అనేది ఏది అవసరం అనే దాన్ని గుర్తు పెట్టుకోకుండా వేరే డైవర్ట్ చేస్తారు అనేది ఒక సోషల్ సెటైర్ అనిపిస్తుంది. కొన్ని పార్టీలో కూడా పరిస్థితి అలాగే ఉండిపోతుంది అన్నట్టు ఒక సెటైర్ గా అనిపించింది. అదే నా ఉద్దేశం సినిమా. మీరు మొత్తం ఆన్సర్ చెప్పేసి క్వశ్చన్ చెప్పారు సార్. దిస్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్. సార్ యాక్చువల్గా ఇటువంటి మ్యాడ్నెస్ క్రికెట్ మ్యాడ్నెస్ కానీ లేకపోతే పాలిటిషియన్స్ కానీ చాలా ఉంటుంది. దాంతో పాటు సొసైటీలో హీరో వర్షిప్ లేకపోతే హిందూ వర్షిప్ అనేది కూడా కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంటుంది చాలా వేసుకున్న సంబంధించిన థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్గా మీ సినిమా పర్సనల్ లైఫ్ మెయిన్గా ఫిమేల్ క్యారెక్టర్స్ హీరోయిన్ ఎక్కువ థీమ్ చేస్తున్నారు అలా ఉంటాయి సార్. అంటే దానివల్ల నేను ఎక్కువ యూత్ కనెక్ట్ అయ్యాను సినిమా చూసినప్పుడు ఇది సార్ మీ పర్సనల్ లైఫ్. ఇప్పుడు మీరు అడిగారు ఇప్పుడు కూడా మీరు గర్ల్స్ అడగండి. ఆ టైంలో నా మీద జలస్తో ఇలా స్ప్రెడ్ చేసేసారు. బట్ గర్ల్స్ అన్ని చూసి ఎంజాయ్ చేశారు. నాకే వచ్చి చెప్పేవాడిని ఎందుకంటే చెప్పారు మీరు అందుకే గర్ల్స్ వెళ్తే వైఫ్స్ వెళ్తే మరి ఏం చేయండి గర్ల్స్ అని వెళ్ళకూడదు కరెక్ట్ కదా. తర్వాత చూసారు అందులో తర్వాత నాకే చెప్పారు ఎందుకు నా హస్బెండ్ నాకు వర్క్ చూడాలి చాలా గట్టిగా చెప్పారు మీరు. రీసెంట్లీ వి మెట్ ప్రియాంక గారి ఫర్ ప్రమోషన్స్. ప్రియాంక గారిని కలిసినప్పుడు మేము అడిగాం అన్నమాట యూఏ గురించి మీకేమైనా తెలిస్తే చెప్పండి అని. బట్ షీ సెడ్ లైక్ యువర్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ మూవీ అని చెప్పారు. ఐ థింక్ తనకు కూడా ఏం రివీల్ చేయలేదు అని చెప్పారు. ఎందుకు సార్ అంటే ఇంత సీక్రెట్గా ఏం దాచి పెట్టారు లోపల మూవీలో? ఏమంటే అన్ని డిస్కస్ చేశారు. ఫైనల్ కాపీ ఎవరికి చూపించారు అంటే అందుకే ఒక రఫ్ కాపీ చూపించి డిస్కషన్స్ అన్ని చేశాను. బట్ ఫైనల్ కాపీని ఆ థియేటర్లో మీకు వచ్చినట్టే ఫిల్ ఉంటుంది అని నేను అందుకే అలా పెట్టాను. సో హౌ దిస్ వరల్డ్ అంటే 2040 ఎలా ఉండబోతుంది లైక్ ఇన్ యువర్ విజన్? అంటే లైక్ వాట్ అంటే మాకేమనిపించిందంటే ఇప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అవి మనం వదిలేసి అనవసరంగా ఎక్కువ పట్టించుకుంటాం అనిపిస్తుంది. సో మీరు ఆ పాయింట్ చెప్పేసి మళ్ళీ సార్ మ్యూజిక్ ఇండస్ట్రీలో రాజమండ్రి 5 years మీరు ఫిల్మ్ ప్రొడక్షన్లో వచ్చారు. బేబీ స్టెప్స్ అనుకోవాలి ఇవన్నీ. సో హౌ ఈస్ ద ఇండస్ట్రీ? సార్ ఫస్ట్ ఫిల్మ్ మనం వైరల్ పర్మిషన్ చేసాము. అది ఒక 2 సినిమా కంటెంట్ స్టోరీ డ్రైవెన్ సినిమా చేశాను సార్. మనకి థర్డ్ సినిమాలో మనకి సార్ కొలాబరేషన్ అంటే ప్రివిలేజ్ అన్నమాట. మనం ఏ అండ్ ఉపేంద్ర అండ్ ఆల్ అదర్ మూవీస్ సార్ డైరెక్షన్ చేసిన సినిమాలన్నీ మనమే చిన్నప్పుడు వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేసిన రోజులు. సో సార్ అక్కడ డైరెక్షన్ అయిన తర్వాత చేస్తున్నామంటే ఎక్సైట్మెంట్ పెరిగింది. సార్ చెప్పినట్ట ఇది చిన్న కథలా స్టార్ట్ అయ్యింది
and it grew multifold. So మన మ్యూజిక్ నుంచి స్లోగా ప్రొడక్షన్కి వస్తున్నామంటే ఇట్స్ బికాస్ దే గెటింగ్ మోర్ వెరీ గుడ్ స్టోరీస్, మనకి స్క్రిప్ట్ ఉన్న సబ్జెక్ట్ వస్తున్నాయి, అందుకే మనకి సార్ చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో అనే మాట ఏంటంటే ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూసర్ హ్యాండ్లో ఉండదు, ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతుంది. రిలేటివ్గా కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సో అట్లా మనకి ఏమి జరగలేదు సార్, మనకి ఎప్పుడు ఫోన్ కాల్ అలాగే అండ్ ఏం చేసినా బిఫోర్ హ్యాండ్ బాగా అన్ని ఒక ప్రీ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 8-9 months వరకు తీసుకున్నారు సార్. అందరూ ఫస్ట్ 8-9 months తీసుకుని 6 acres సెట్ చేశాను, హ్యూజ్ సెట్ చేశాను. మన హ్యూ గారు మన కేజీఎఫ్ చిన్న సెట్ డైరెక్టర్ చేశారు సో సెట్ చేశారు. అండ్ అక్కడే ఆల్మోస్ట్ 60% షూట్ అక్కడే చెప్పారు కదా, ఇక్కడ ఉంటారు చూడండి, నవీన్ ఈ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఒక 3 months చేసిన విఎఫ్ఎక్స్ని అన్ని చూసి నేను ఇది కరెక్ట్ లేదంటే ఇంకొకసారి చేయించాను. అలాంటి వాళ్ళు దీని అనదర్ డైరెక్టర్ ఇచ్చారు. Hi, Vishnu. Hello, this is Nani from the Yes. So, your name is Rumi. Independent చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ సినిమా యాక్టింగ్ ఎలా It was amazing experience because there are so many artists waiting to work with him. And we 7 acres. పోలీసులు గట్టి బందోబస్తు పెట్టారు, జనాలు ఎంత ఎలగొడుతుంది. very happy because not many artists get a chance to work with Vijay sir, and me being this early in the industry, I got a chance to work with him. And his creation, his thinking, for me to be a part of UI World, I was very grateful, and the entire experience was once in a lifetime experience from that era. So, Vishnu అంటే ఎలా చేస్తున్నారు ఆడిషన్స్ చేశారా? లేదు ప్రేమ్ అని ఒక డైరెక్టర్ ఉన్నారు కన్నడలో, వెరీ బిగ్ డైరెక్టర్, శోభన్ అంటారు. ప్రేమ్ అంటేనే జోగి ఇలాంటి ఫిల్మ్ చాలా బాగా ఫిల్మ్. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ప్రేమ్ గారు. ఆ ఫిల్మ్ నేను చూసాను, ఆ సాంగ్స్ ఆ ఫిల్మ్ పర్ఫార్మెన్స్ ఆయన సెలెక్ట్ చేస్తేనే నేను ఆరాంగా తీసుకోవచ్చు. అది చూశాను, అద్భుతమైన ఆర్టిస్ట్. నాకు అందుకే ఏం చెప్పలేదు సార్, మీరు 50 years నుంచి ఈ మ్యూజిక్ లహరి అనే బ్రాండ్ అంటే మ్యూజిక్ పరంగా ఇప్పుడు చాలా చేంజెస్ కనపడుతుంది. ప్లస్ ఫస్ట్ టైం ఫుల్గా అటెండ్ చేస్తున్నారు అంటే ఆయన ఒక కాంప్రమైజ్ అయ్యే మేకర్ కాదు. సో ఆయనతో ఈ సినిమా చేసినప్పుడు మీరు చాలా చేసింది. ప్లస్ మ్యూజిక్ పరంగా ఇప్పుడు వస్తున్న మార్పులు ఉంటాయి. సినిమా QI ఉపేంద్ర గారి ఉపేంద్ర గారు ఆల్మోస్ట్ 2 years ఇది 9 years ఇంట్లో ఈ స్క్రిప్ట్కి మంచి ప్రొడ్యూసర్ కావాలి, ఈ సినిమా చేయాలంటే కూడా టెక్నికలీ చాలా స్ట్రాంగ్ టీమ్ కావాలనేసి చాలా ఆయన పెండింగ్ పెట్టారు. డైరెక్షన్ కూడా వచ్చారు. సడన్గా అది మంచి రోజు శుభ శుక్రవారం అప్పుడు నాయుడు నడవడానికి గారు ఇమీడియట్గా స్టోరీ చెప్పారు. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇమీడియట్ స్టార్ట్ చేయండి అన్నారు. ఇమీడియట్ స్టార్ట్ చేశాము. బట్ టైం తీసుకున్నాను. 2 years 2.5 years అయింది. బికాస్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ చాలా పనిచేశారు. కంప్లీట్ టీమ్ నైట్ అండ్ డే 24 hours పనిచేశారు. యావసారి ఛాలెంజెస్ మాకు వచ్చిందంటే 5 ఒక ప్రేజ్ చేశారు, 5 ప్రైజులు ఒక ప్రైజ్. మా ప్రైజ్ చెప్పాను కదా, సీకే కంటెంట్ కింగ్
ఇప్పుడు ఏం చేశారో అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఏంటి చేశారంటే మంచి ప్రోడక్ట్ కావాలా, ఇప్పుడు వరల్డ్ మార్కెట్ కమిట్ చేశారు. అప్పుడు ఇప్పుడు తిరుపతి తమిళ హిందీ కాదు, సినిమా చేశారు. సెకండ్ సో ఆ మంచి కంటెంట్ తీసి మంచి సినిమా చేస్తే 100% జనాలు చూస్తారు. మంచి క్వాలిటీ ఇచ్చారు, డెఫినెట్లీ చాలా ఆనందంగా వచ్చింది. సార్ మీరు చూసే చెప్పండి సార్, వాళ్ళు పెట్టారా, 200 పెట్టారా, 300 నీకే సార్. మీరు ధరణి సంస్థకి పెంచింది మీరే, ఈ రాసిన మీరే. అంటే మీరు ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ కన్నడలో అంటే మీ అంత కార్పొరేట్గా పెద్ద అంటే వాళ్ళు ఏదో సినిమా తీశారని ఇలా న్యూ క్లాస్తో అంటే మొన్న ఏజీఎఫ్ వచ్చిన తర్వాత ఫాస్ట్ బ్రేకింగ్ లాగా చేయలేకపోయారు. ఈ యూనిట్నెస్ మీరు ఎలా అడాప్ట్ చేసుకోవాలి? మీరు ఎలా కాదు ఇంగ్రీడియంట్స్ అంటే ఈ ఇండస్ట్రీకి అప్పటి నుంచి బ్రేక్ చేసుకుని చాలా మంది వస్తూనే ఉన్నారు. మనకు తెలియదు అంతే, మనకు తెలిసింది మనం మాట్లాడతామంటే చాలా మంది డైరెక్టర్స్ కర్ణాటకలో కన్నడలో మీకు ఊహించిన అలాంటి ఫిల్మ్ చేశారు, ఎర్రటి వేరే ఫిల్మ్ చేశారు. అది మనకు తెలియదు అంతే. మీరు కరెక్ట్గా ఒకసారి చూడండి, అలాంటి ఫిల్మ్ కన్నడలో చేశారు, తెలుగులో అప్పుడు చేస్తూ వచ్చారు, ఇంప్రూవ్ చేస్తున్నారు, అక్కడే ఇంప్రూవ్ చేస్తున్నారు. మీకు కేజీఎఫ్ కాంతార కనబడుతుంది బికాస్ ఆఫ్ పెద్ద హిట్. అక్కడ చాలా ఫిల్మ్ హిట్ అయితే మొన్న భీమా అని ఒక ఫిల్మ్ వచ్చింది. విజయ్ గారు, మీకు తెలుసు విజయ్ గారి గురించి ఎంత బాగా చేశారంటే ఫిలము, హీరో డైరెక్షన్ ఎంత బాగా చేశారంటే దాని ముందు సలగాని చేశారు. అదన్నీ నేనే చూసి ఏంట్రా ఇది ఇంత షార్ట్స్, ఇది ఒక హీరో ఇలా చేశారా అని. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను, అతను హీరోగా డైరెక్టర్ ఎంత బ్యూటిఫుల్గా ఫిల్మ్ చేశారు. ఇంకొకటి కృష్ణం ప్రణయ సఖి అని ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ గణేష్ గారిది, గోల్డెన్ స్టార్ గణేష్. ఇలాంటి ఫిల్మ్స్ వస్తూనే ఉంటుంది. యోగరాజ్ భట్ గారు ఎంత ఫిల్మ్ చేశారు, సూరి గారిని ఒకరు ఉన్నారు, ఎక్స్ట్రాడనరీ ఫిల్మ్ అన్ని చేస్తూనే ఉంటారు. కొన్నిసారి మనం ఇప్పుడు నేను కూర్చుంటే నేనే కనబడతాను మీకు, అందుకే మీరు ఇష్టపడతారు అంతే. సార్ సార్ ఇక్కడ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ట్రైలర్ చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైలర్ అనిపించింది అసలు చెప్పుకోవాలంటే. ఓకే సార్, ఇప్పుడున్న జనరేషన్లోనే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే చూపించారు సినిమాలో. అంటే ఎలా రీసెర్చ్ చేశారు సార్? ఆ స్టోరీ అనేది మీ ఊహకు తట్టిందా, లేకపోతే ఎటువంటి సంస్థల ద్వారా రీసెర్చ్ చేశారా, ఏం చేశారు సార్? మిమ్మల్ని రీసెర్చ్ చేశాను, నన్ను నేను రీసెర్చ్ చేసుకున్నాను అంతే రీసెర్చ్ అది. ఇప్పుడు చాలా సంస్థలు కూడా చెప్తున్నాయి సార్, అంటే 2035లో 2040లో ఈ భూమి అంతా అంతమైపోతుంది, మరి ఇంకా ఉండదని. అంటే వాళ్ళ ద్వారా ఏదైనా రీసెర్చ్ చేసి రెఫర్ చేసి కనుక్కోవడం జరిగింది? అయ్యో నేను అస్ట్రాలజర్ కాదండి, ప్రిడిక్షన్ చేసేదానికి అదొక పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అంతే, డోంట్ వరీ. సార్ ఉప్పి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ శివ్ గారి గురించి మాట్లాడుతూ నేను ఆయన నుంచి చాలా తీసుకున్నానని చెప్పారు. అవును, అంటే మీరు ఎన్ని డిజైన్స్ రెడీ చేశారు 2040 వరల్డ్ క్రియేట్ చేయడానికి మీరిద్దరూ కలిసి? ఇలా చాలా కొన్నిసారి ఆర్ట్ డైరెక్టర్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే మనం ఐడియా చెప్తాము, దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేది ఉంది కదా, అది ఆ స్కిల్ కావాలి. కాస్ట్యూమ్స్ మీరు చూసే కాస్ట్యూమ్ నేను ఒక ఐడియా అంతే, దాన్ని ఎలా తీసుకువచ్చారు. వర్షిణి అండ్ భరత్ అని డిజైనర్స్ ఉన్నారు, దానికి పాపం ఖర్చు పెట్టారు. ఫస్ట్ ఎప్పుడు వీళ్ళు ఫస్ట్ పెట్టుకోండి, శ్రీకాంత్ గారు, మనోహర్ గారు, నవీన్ గారు, చంద్రు గారు, వీళ్ళని ఫస్ట్ పెట్టుకొని నేను అన్ని చెప్తా ఉన్నాను. బట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ కాస్ట్యూమ్ అన్ని చేసి అంత ఎక్స్ట్రాడనరీగా ఆ ఎఫర్ట్ వేసి తీసుకువచ్చేది ఉంది కదా. ఒక్కొక్క ఈ డ్రెస్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇది ఒక్కొక్క దగ్గర కలెక్ట్ చేసి అలా వర్షిణి అండ్ భరత్ అనేది డిజైన్ చేశారు. అలా మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో రీసెర్చ్ చేసి మనం హంగేరికి పిలుచుకొని పోయి అక్కడ మ్యూజిక్ చేయించారు. అందరూ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఒక్కరితో ఏమీ అవ్వదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. అది నా అదృష్టం అంతే. కంగ్రాట్స్ సార్. ఉప్పి గారు, సార్ సో మీ ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి కొత్తగా క్రియేటివ్గా చూపిస్తారు. సో ఈ సినిమాలో నేను విన్న ప్రకారం క్లైమాక్స్లు 2 ఉంటాయి. కొన్ని థియేటర్లకు ఒక క్లైమాక్స్, కొన్ని థియేటర్లకు ఇంకో క్లైమాక్స్.
అలా ఏదో ప్లాన్ చేశారు అని విన్నాను. లేదు, అదన్నీ మీరు ఇచ్చేయొద్దండి. ఎందుకంటే ఎవరో క్లెవర్గా రెండు సారి చూడలి అని ఎవరో చేసి ప్లాన్ ఇది. అంటే పాపం ఆడియన్స్ అక్కడ వెళ్ళి ఈ క్లైమాక్స్ ఇంకొకటి అక్కడ క్లైమాక్స్ ఉంటుంది అని అలా ఏం లేదు. వేరే వాళ్ళ సినిమా అయితే నమ్మే వాళ్ళం కాదు, మీ సినిమా కాబట్టి ఇది నమ్మాలనిపించింది. లేదు, నేనే చెప్తున్నాను, మీరు ఈ ఫిల్మ్ నే సెకండ్ టైం చూస్తారు, ఇంకొక చూడాలా అని అలా ఉంది. బట్ 2 క్లైమాక్స్ నేను ఉంటే నేనే చెప్పేస్తాను. సో ఓపెన్ ఎండింగ్ ఏమైనా ఉంటుందా? ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ లాగా అదేంటో మీరు చూసి చెప్పాలి. ఓపెన్ ఎండింగో క్లోజ్ ఎండింగో. మీరు ఓపెన్ గా పెట్టుకుంటే ఓపెన్ గా ఉంటుంది, క్లోజ్ చేసుకుంటే క్లోజ్ గా ఉంటుంది. సార్ ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్. ఉపేంద్ర గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. కాస్ట్లీయెస్ట్ చీప్ సాంగ్ అని ఒక క్యాప్షన్ పెట్టి నీది పెద్దది నాది చిన్నది అన్నారు. దానికి ఏంటి సార్ ఇన్స్పిరేషన్ ఏంటి? ఆ థాట్ ప్రాసెస్ గురించి చెప్పండి. లేదండి, ఆ సాంగ్ చాలా ఎక్స్పెన్సివ్ సాంగ్. అది ఒక 100 ఫారినర్స్ చిన్ని ప్రకాష్ కొరియోగ్రఫీలో చాలా డాన్సర్ యూజ్ చేసి సెట్స్ అన్ని వేసి ఎక్స్టెన్షన్ చేసి అలా చేసాము. బట్ అందుకే నేను అనుకున్నాను, బట్ లిరిక్స్ ఏమో చీప్ అని ఉంది, అందుకే మోస్ట్ ఎక్స్పెన్సివ్ చీప్ సాంగ్ అని మనం ఇది చేసాము అంతే. సో రీష్మా, హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో గుడ్ టు సీ యూ. యాక్చువల్లీ ఇక్కడ చాలా బాగున్నారు, చూడడానికి చాలా అందంగా ఉన్నారు, అండ్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా బాగుంది. అయితే దిస్ ఈస్ యువర్ ఫస్ట్ or second film? This is my fourth release. Fourth release. Yeah, I've done 3 films in Kannada which is released, and I'm doing 2 more which is yet to release. So this is pan-India movie? Yes, first pan-India film. Okay. How excited you are about the Telugu film industry? I'm super excited. I'm eagerly waiting how the audience will respond to my character as well. But I know they show a lot of love. You give them a little love, they've sent you so much love. So I hope I am accepted as well, and I'm eagerly waiting for you as well. So you learned all Telugu right now? నాకు అర్థమవుతుంది, బట్ మాట్లాడేకి ప్రయత్నం చేస్తాను. ఏమైనా ఫ్లూయెంట్గా రాలేదు, బట్ ప్రయత్నం చేస్తాను. సో మీ సాంగ్స్ విన్నారా? ఇప్పుడు ఏవైతే ఉన్నాయో తెలుగులో విన్నారా? విత్ సాంగ్? మీ మొత్తం మూవీ సాంగ్స్, ఆల్ ఫిలిం సాంగ్స్ తెలుగులో విన్నారా? ట్రోల్ సాంగ్ విన్నాను, బాకీ చీట్ సాంగ్ వేరే సాంగ్ I haven't heard yet. So even I am waiting as an audience, more than an artist, I'm waiting as an audience to watch Upi sir's movies. Okay. So what is your Telugu movie have you watched till now? ఏంటి అంటే ఏం చెప్తారు? I watched a lot of Telugu movies, but recently I watched Pushpa 2. Yeah. So ఉపేంద్ర గారు, మన ఆర్సీఎం రాజు గారు వచ్చారు. నాకు అప్పుడు డబ్బింగ్ చేసేది, ఇప్పుడు బ్రహ్మాండంగా డబ్బింగ్ చేశారు ఈ ఫిలింని. ప్లీజ్. ఆయన వాయిస్ మనందరికీ సుపరిచితం. మీ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. నేను రిలీజ్ అయిన తర్వాత ఆ కాంట్రిబ్యూషన్ నేను చెప్తాను మీకు. సార్, రాజు గారి మాటల్లో ఒక డైలాగ్ వినాలనిపిస్తుంది. ఆర్సీఎం రాజు గారు, మీ మాటల్లో ఒక డైలాగ్ మీ వాయిస్లో. సో థ్యాంక్ యూ ఉపేంద్ర సార్. మీకు డబ్బింగ్ చెప్పడం అంటే ఎవరెస్ట్ ఎక్కినంత. ఇట్స్ వెరీ టఫ్ సార్. మీరు ఎంత గ్రేట్ ఆర్టిస్టో అందరికీ తెలుసు. మీకు వాయిస్ మ్యాచ్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ టఫ్ జాబ్ టు ఎనీ ఆర్టిస్ట్. ప్రీవియస్లీ శ్రీనివాస్ మూర్తి గారు చేశారు, ఆ తర్వాత నాకు రక్త కన్నీరులో మీరు అవకాశం ఇచ్చారు. 20 ఏళ్ల కిందట సార్ అది. ఆఫ్టర్ 20 years ఇప్పుడు ఇది. విత్ యువర్ పర్మిషన్ రక్త కన్నీరు డైలాగ్. అమెరికన్ డాలర్స్ మనీష్ రింగర్స్ తో కులాసాలాడిన ఈ మదన మోహనుని రంజింపజేసినంత ఈ దేశంలో మ్యానుఫ్యాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ, వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఓ కాంతా శ్రేయో టుమారో. ఇది స్టార్ డైలాగ్. సో ఈ సినిమాలో నన్ను అనుక్షణం ప్రోత్సహించిన మా పార్థు బ్రదర్కి, పార్థసారథి గారికి, సో కైండ్ ఆఫ్ యూ సార్, హనుమాన్ చౌదరి గారికి డైలాగ్ రాసిన, అలాగే మన ప్రొడ్యూసర్స్కి, అలాగే ఎంటైర్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను మీతో కంటిన్యూ చేయాలి సార్ జర్నీ. మీకు సరిగా చెప్పకపోతే తిడతారు జనాలు, ఎందుకంటే దట్ మచ్ ఆఫ్ ఫ్యాన్స్ యూ హ్యావ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ హీరోయిన్ గారు అందరికీ. Thank you sir. Thank you Arsim Raju garu. Thank you so much. After Hemamalini question, we are wrapping our session here. So yeah, Deva, only you're famous, no? Mike. Yeah. Sir. Yeah, last 2 questions. Sir, actually, మిమ్మల్ని ఆల్రెడీ క్వశ్చన్ అడగడం జరిగింది, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, మీ బిగ్గెస్ట్ క్రిటిక్ ఎవరు యాజ్ కథల పరంగా?
అండ్ ఇంకొకటి అజ్నీష్ గారు చాయిస్ ఎవరిది సార్? మీరే ప్రపోజ్ చేశారు ఆ పేరుని, లేదంటే ఇంకెవరన్నా? లేదు, ఎప్పుడు నేను ఎలా చేస్తానంటే నేను ఎప్పుడు అన్నీ డిస్కస్ చేస్తాను. ఏమంటే నేను ఎప్పుడూ ఒక ఇది వీడు కావాలి, అది అవ్వాలి, అది నేను చాలా ఇంపార్టెంట్ డిక్టేట్ చేస్తాను, ఇది డెఫినెట్గా కావాలి అని. కొన్ని మ్యాటర్స్ ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసి మన టీంతో డిస్కస్ చేసి అందరూ డిస్కస్ చేసినే చేస్తాను. హాయ్ ఉప్పి సార్, గుడ్ ఈవినింగ్. సో మీ ప్రతి డైరెక్టర్ సినిమాలు హిట్ సినిమాలు ఇస్తారు, కానీ మీరు మాత్రం డ్రగ్స్ ఇస్తారు. సో డైరెక్టర్స్ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ ఇస్తారు, కానీ మీరు డ్రగ్స్ ఇస్తారు. ఒక్కసారి ఎడిక్ట్ అయితే లైఫ్ లాంగ్ అవి వదులుకోలేము. ఏం మంచి ఎగ్జాంపుల్ ఏం లేదా? సో అంటే డ్రగ్స్ అంటే నాట్ ఓన్లీ నార్కోటిక్ డ్రగ్స్, ఈ కొంచెం అందరం యూజ్ చేసే డ్రగ్స్ కూడా, అంటే ఇప్పుడు లైక్ మెడిసిన్స్ యూజ్ చేస్తాం కదా, అలా కూడా అనుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మనం హెల్త్ బాగోకపోతే డోలో పారాసిటమాల్ వేస్తాం, మనసు బాగోకపోతే ఉపేంద్ర సినిమా చూస్తాం. చూడండి టాలెంట్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. అంతా మీ ఇన్స్పిరేషనే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా మీరు ఇమాజినేషన్లో ఒకటి పెట్టారు కదా టీజర్. సో నాకు కనిపించింది అది. కనిపించిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే యూఐ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఏఐ అనిపించింది. సో మీరేమంటారు ఈ సినిమా గురించి? అండ్ వన్ వర్డ్ అబౌట్, అంటే వై షుడ్ వి గో టు యూఐ ఫిలిం ఇన్ థియేటర్స్ అంటే ఏం చెప్తారు మీరు? మీరే అన్ని ఆన్సర్ చెప్పేసి ఇప్పుడు సార్ మీ ఫిలిం ఇలా సార్ అలా సార్ ఎందుకు వెళ్ళాలి మన ఫిలిం అంటే అది మా పర్సెప్షన్ సార్, అది మా పర్సెప్షన్. అప్పుడు చెప్పింది ఐ లైక్ ఇట్, దిస్ ఐ డోంట్ లైక్, ఐ డోంట్ లైక్, ఆయన చెప్తారు బాగా. అది క్రేజీ ఆన్సర్. Yeah, thank you so much and media. Thank you very much. Thanks for everybody.